హృదయపూర్వకంగా బాధనైనా విచారమునైనా కలగజేస్తాడా? ఒకవేళ కలుగజేసిన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. ఈరోజు ఇంతమంది బాధల్లోనే ఉన్నాం. ఎంతమంది ఒప్పుకుంటారు ఎవరికి తగ్గ బాధలు వాళ్ళకున్నాయి అని చేతులు ఎత్తండి. నాకు 2 బాధలు, ఒకటి నా బాధ, 2 మీ బాధ. మీ బాధ నా బాధ కాదా? నా బాధ మీ బాధ కాదా అని నేను అనను. ఎందుకంటే నా బాధ మీ మీద అయితే మీరు బలైపోతారు. అందుకని అవసరమైతే మీ బాధని పంచుకుంటాను. ఏదన్నా చేయాల్సింది ఉంటే చేస్తాను, కనీసం ప్రార్థన అన్నా చేస్తా, ఇంకేం చేయలేకపోయినా. మీరు కూడా నా బాధను పంచుకోవటం అంటే నా కోసం ప్రార్థన చేయటమే. అందరం బాధల్లో ఉన్నాం, సమస్యల్లో ఉన్నాం, ఇరుకుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం. ఎవరికి తగ్గ బాధలు వాళ్ళకున్నాయి. ఎవ్వరు ఫ్రీగా లేరో. అంటే గుర్తుపెట్టుకో, గొప్ప బాధను దేవుడు మనకు అనుమతించాడంటే మన మీద గొప్ప కనికరం దేవుడు కలిగి ఉన్నాడు. లేకపోతే పాడైపోతాం. అందుకే తప్పట్లేదురా, హృదయం నొచ్చుకుంటుంది కానీ తప్పట్లేదురా, కొంచెం నేను ఇబ్బందుల కొలిలో నెట్టాల్సి వస్తుందమ్మా, నిన్ను కొంచెం ఇబ్బంది కొలిలో ఉంచాల్సి వచ్చింది, తప్పదో అని విడనాడి అవకాశం ఇచ్చి గాయం పొందడానికి సెలవిస్తాడు. గాయం పొంది కేకలేస్తున్న వేళ దగ్గర చేరి బాధపడుకో, ఇది నీకు మేలే చేస్తుంది కానీ కీడు చేయదంటాడు. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని, దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని, గాయములను కట్టుమా సమరయుడా, గాయములను కట్టుమా సమరయుడా. ఎవరి మీద బాగా తీపి పెంచుకున్నావో వాళ్ళు ఏందో నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. మంపు దించుతారు. మనము ఒక్కోసారి పెంచుకోకూడని వ్యక్తుల మీద తీపి పెంచుకుంటాం. బాగా డెప్త్లోకి వెళ్ళావు కదా, చూపిస్తాను ఆగురా నీకు అనుకుంటాడు. అనుకుని చూడమ్మా, చూడు 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 చూడు, బాగా తీయగా ఫీల్ అవుతున్నా కదా, చూడు విశ్వరూపం చూడని అలా చూపిస్తాడు. అప్పుడు నీకు అర్థమైపోయి గుండె గాయం అయిపోయింది ప్రభా, అసలు ఊహించలేదు ప్రభా, ఇలా జరిగిందని అసలు అనుకోలేదు ప్రభా. మరి బాగా డెప్త్లోకి వెళ్ళావుగా, అనిగిందా? అనిగింది ప్రభా. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. కలుగజేయులే నీకు గాయము, చెయ్యలేవులే ఏ సాయము. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య. సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నీతో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. మానవ నైజం చెప్పనా, మానవ నైజం చెప్పనా? పిచ్చి వదిలిచ్చిన దేవుడు, మనస్తత్వాలు వ్యక్తిత్వాలు చూపించిన దేవుడు మనకు ఒక పట్టాన సిగ్గురాదు. అమ్మా
నిన్ను మోసం చేసి వేరే స్టెప్ తీసుకున్నాడు కదా, అంటే నిన్ను ఇష్టపడట్లేదని అర్థమైపోయింది కదా, నువ్వే సర్వస్వం అనుకోవట్లేదు కదా, గ్యాంబ్లింగ్ అని అర్థమైపోయింది కదా. అదేనన్నయ్య, ఎంత నమ్మానన్నయ్య, ఎట్లన్నయ్య మళ్ళీ నన్ను ఎట్ట ప్రేమిస్తాడు అన్నయ్య అంటే నేను తీసుకొని కొట్టాలి? కాదన్నా, అమ్మాయి అంటే ప్రాణం అన్నా నాకు, నన్నేం చేయమంటావు తమ్ముడు? ఇట్లా చేసేది అనుకోలేదన్నా, చూడన్నా మొత్తం నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నా. మై క్యా కరుం భయ్యా, అసలు ఆ అమ్మాయి లోకం అనుకున్నానన్నా, అమ్మాయి జీవితం అనుకున్నానన్నా. అన్నా ఎట్లన్నా, అమ్మాయి మళ్ళీ నన్ను ఎట్ట ప్రేమించుదన్నా? ఓరే నీ పిచ్చి జల్లంగుండా. అంటే లైన్లో ఉన్నప్పుడు చేసిన మోసం, చేసిన మాయ ఎలా ఉంటుందంటే మనసు మళ్ళా కోరుకుంటూ ఉంటుంది. అబ్బా అదే కావాలి, అదే కావాలని. అది గ్యాంబ్లింగ్ అని తెలిసి కూడా, అది గ్యాంబ్లింగ్ అని తెలిసి కూడా, క్లీన్ బౌల్డ్ అయ్యి కూడా సిగ్గురాదు దాకా అదే కావాలి, అదే కావాలి. నేనేం చేయాలి? దేవుడు మాత్రం ఏం చేస్తాడు? 100 సంవత్సరాలు కష్టపడి మాత్రం ఎండమావిలో నీళ్లు పుట్టిస్తావా? ఎండమావి నీరుగా మారిద్దా నీ పిచ్చి కాకపోతే? నేను చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, నాకు నేను కూడా చెప్పుకుంటున్నాను. భూమి మీద మనల్ని పుట్టించాడు కాబట్టి, మనం సమాజ జీవితంలో జీవించాలి కాబట్టి, ఈ బంధాలు, అనుబంధాలు, మనుషుల స్నేహభావాలు, వీటన్నిటి మీద మనకు శరీరాన్ని బట్టి మనసు ఉంటుంది. అవి ఉండటం వల్లే బాధ్యతలు నెరవేరుస్తాం, అవి ఉండటం వల్లే ఇతరులకు హెల్ప్ చేస్తాం, అవి ఉండటం వల్లే కుటుంబాన్ని నెత్తినేసుకుంటాం. సమాజంలో మనం జీవించాలి, దేవుడు మనకు అర్థం కావాలి. అందుకనే బంధుత్వాలను ఏర్పాటు చేసి ఈ బాధ్యతలు, బంధాలు, అనుబంధాలన్నీ జోడించి దేవుడి వ్యవస్థను ఏర్పరిచాడు. ఇవన్నీ, ఈ అనుబంధాలు, ఈ బంధాలన్నీ దేవుడు మనకు అర్థం కావటానికి మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. దేనికి? ఆయన మనకు అర్థం కావటానికి మాత్రమే. ఎవరి మీద మనం తీపి పెంచుకుందాం? ఎవరిని మనం పర్మనెంట్గా ఆధారం చేసుకుందాం చెప్పండి? తల్లిదండ్రుల్ని మనం ఫైనల్గా చివరి వరకు ఆధారం చేసుకుందామా? పోనీ కన్నబిడ్డల్ని? వాళ్ళు విడిచిపోవచ్చు, లేదా అసలు లోకాన్ని వదిలి వెళ్ళొచ్చు. లేదు వాళ్ళకి మనం ఆధారం అవుదామా? మనం ఉండొచ్చు, ఓడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏది మన సొంతం, ఏది మన ఓన్, ఏది ఆఖరికి మనం కూడా మన సొంతం కాదే. నా చేతులు, నా కాళ్ళు ఎంత బలమో అనుకుంటాం. పెరాలసిస్, స్ట్రోక్ తగిలిందనుకో, నీ చెయ్యి, నీ కాలే, ఎంత నీ మాట. నువ్వు ఇటు తిరగవేంటి, ఇటు తిరిగి ఉంటుంది. తిరుగు, నువ్వు నా చేతివి, అలా తిరగకూడదు అంటే వచ్చిద్దా? సరే బ్రదర్ అన్నావుగా అని వచ్చిద్దా? ఏంది వచ్చేది? ఇక అది అంతే. నీ బాడీయే నీ ఓన్ కాదు. కన్న తల్లిదండ్రులైనా, నువ్వు కన్న బిడ్డలైనా, కట్టుకున్న వారైనా, తోడబుట్టిన వారైనా, అందరితో మన అనుబంధం టెంపరరీ అనే వాస్తవాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది మర్చిపోయి ఆ బంధాల మత్తులో జోగుతూ ఉంటాం, అది పర్మనెంట్ అని. కానీ కాదు, వస్తువులన్నీ దేవుడే, మనమందరము ఆయన వారం. ఎవరిని ఎంతవరకు భూమి మీద ఉంచాలో, ఎవరిని ఎప్పుడు తీసుకోవాలో ఆయనకి తెలుసు. ఒక తల్లి అంటది, నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ. నీ బిడ్డ? నా తల్లి, నా తండ్రి, నా తల్లి, నా సొంతం అంటావు. నీ సొంతమా? మా నాన్న గురించి ఒక మాట చెప్తానండి నేను. మా నాన్న ఎందుకు తీసుకున్నావు దేవా అని నేను అడగడానికి సాహసించలా. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చింది. మా నాన్న ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు, ఇంకా మా నాన్న నాకు తోడుగా ఉంటే బాగుండు. ఒక కొడుకుగా నా న్యాయమైన కోరిక అది. ఎందుకు? నా తండ్రి ఎప్పుడు నాతో ఉండాలనే న్యాయమైన కోరికే. అంటే మా నాన్న బాధలు పడతా, మంచాన పడతా, కంచాన పడతా, ఇబ్బంది పడతా, అలానే ఉండాలి, కానీ బతికుండాలని నేను కోరుకుంటా ఒక కొడుకుగా, నువ్వు కోరుకుంటావు ఒక కూతురుగా. ఎందుకంటే ఆ పెద్ద దిక్కుంటే బాగుండనేది నీ ఆశ. కానీ నీకు నాకు తండ్రి అయిన వాడు ఆయనకేమవుతాడు?
బిడ్డ, ఆయన కొడుకు. నాకు నానైన వాడు ఆయనకి కొడుకు. తన కొడుకు ఎంతవరకు భూమి మీద ఉండాలో, తన కొడుకు ఎప్పుడు తన యొద్దకు చేరాలో అసలు తండ్రి ఆయన. నాన్నకైనా, నాకైనా, నీకైనా, మన బిడ్డలకైనా, ఎవరికైనా అసలు తండ్రి ఆయన. ఏ బిడ్డని ఎంతవరకు ఉంచాలో, ఏ బిడ్డని ఎంతవరకు ఉంచితే క్షేమమో, ఏ బిడ్డను అంతకు మించి ఉంచితే ప్రమాదమో అన్ని ఎరిగిన సర్వజ్ఞుడికి తెలుసు. ఆయన పిచ్చోడు కాదు, అన్యాయసుడు కాదు, పిచ్చి పనులు చేయుడు. సమస్తము సమకూర్చి మన మేలుకే చేస్తాడు. ఇంకొకటి, క్రీస్తు యేసునందున్న మనకి వాస్తవం తెలుసు. మరణానికే బలం లేకుండా చేశాడు. మరణానికే బలం లేకుండా చేశాడండి ఆయన. మనం కోల్పోయిన మన వాళ్ళు జస్ట్ ఊరు మారారు, అంతేగాని మొత్తంగా లేకుండా పోలా. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఇప్పుడున్న వాళ్ళు రేపు ఉంటారో ఉండరో తెలియదు. కాబట్టి ఇప్పుడు చెప్పు, బాగా డీప్కి వెళ్దామా? కట్టుకున్న వాళ్ళ విషయంలోనైనా, కన్న వాళ్ళ విషయంలోనైనా, మనల్ని కన్న వాళ్ళ విషయంలోనైనా, బంధువుల విషయంలోనైనా, ఫ్రెండ్స్ విషయంలోనైనా, పదవుల విషయంలోనైనా, ఆస్తులదు ఆ అధికారాల విషయంలోనైనా, దేనిలోనైనా డీప్గా వెళ్దామా? డీప్గా వెళ్తే పోతాం. వద్దు. పుట్టించాడు భూమి మీద, బాధ్యతలు నెరవేర్చాలి, ఎవరికి తగ్గ న్యాయం వాళ్ళకి చేయాలి. అందిపుచ్చుకున్న వాళ్ళు అందిపుచ్చుకుంటారు, ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు సర్దుకుంటారు. నేనైతే అలా ఫిక్స్ అయ్యాను. కన్నబిడ్డలైనా, కట్టుకున్న వారైనా, నన్ను కన్న వాళ్ళైనా, నా బంధువులైనా, అందరికీ ఎవరికైనా సరే ఎవరికి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేస్తా. అందిపుచ్చుకుంటే ధన్యులు. అతి చేశారనుకో ఎవరిని లెక్క చేయను. విశ్వాసుల్ని లెక్క చేయను, సేవకుల్ని లెక్క చేయను, బంధువులను లెక్క చేయను, పిల్లల్ని లెక్క చేయను. లెక్క చేసేది ఒక్కటే, దేవుణ్ణే. ఎందుకంటే ఎవరు ఎంతవరకు ఉపయోగపడతారో నాకు జీవితం ఆరంభంలోనే నేర్పింది. దేవుడు నేర్పాడు. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంతవరకు వస్తారు అంటే కొంతవరకే. పరిస్థితులు విషమించి ఆ రాత్రి వేళ నా ప్రాణం తీసుకోవాలనుకున్న నాడు ఎవ్వరు వచ్చి నన్ను ఆదుకోలా. ఎవరు వచ్చారు నా దగ్గరికి? ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. నా జీవిత గమనానికి చితికిన నా గుండెకు. అంటే అందరి మీద విరక్తి పెంచుకొని బాధ్యతలు నెరవేర్చొద్దని చెప్పట్లా, మళ్ళీ తప్పు. ఈ లోకపు నటన అన్నాడు. ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. లోకపు నటన అంటే ఏంది? ఈ లోకంలో జరుగుతున్నదంతా ఒక నాటక రంగంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. అర్థమైందా? టోటల్గా అందరూ నటులే అంటున్నాడు. ఇది రంగస్థలంతో పోల్చాడు. పాత్రలు, నటులు నటిస్తున్నారు. పాత్ర పూర్తయిందా? సైడ్ అయిపోవాల్సిందే. పాత్ర పూర్తయినా కూడా ఉంటాడు నటుడు, అయిపోయింది పో అంటాడు. అట్లాగా ఈ లోకపు నటన సాగాలి కదా, కాబట్టి అట్లా. అంతేగాని అత్తికి వెళ్ళొద్దు. దేనికి వెళ్ళొద్దు? అతికి వెళ్ళొద్దు, అతుక్కోవద్దు, అరులు చాచొద్దు, అభాసు పాలు కావద్దు. ఓకేనా? ఇక బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, నా బాధ్యతలు నెరవేర్చడానికి మరి కొన్ని అడ్డంకులు ఉన్నాయి నాయన, అవన్నీ డీల్ చేసి నాకు కొంచెం ప్రశాంతతనిచ్చి ఇవన్నీ కూడా గట్టెక్కడానికి అవకాశం అని అడుగు. ఇస్తాడు. నేర్పించాల్సింది నేర్చుకో, నేర్పుతాడో. రెడీ అవు, అందరితో ఉండు, అన్నిట్లో ఉండు, కానీ దేంతో మమైక్యం అవ్వబాకు, ఒక్క దేవుడితోనే. ఎంతమందికి అర్థమైంది బ్రదర్? ఇంకా దిగుళ్ళు, విచారాలు, కృంగుబాట్లు, ఆ ప్రేమ నాకు దక్కలేదు, ఇంకా నేను ఎందుకు అన్నయ్యా, ఆ ప్రేమ నాకు దక్కలేదు, నేను ఇంకెందుకు తమ్మయ్యా. ఏ ప్రేమ?
కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. ఇప్పుడు వచ్చిన ఎగ్జాంపుల్ చెబుతా. ఇప్పుడు ఇక్కడ నా భార్య ఉంది. ఎస్తేర్ టీ తీసురా అన్నాను అనుకో, తెచ్చిద్ది. ఆకలి అవుతుంది, అన్నం పెట్టిద్ది. స్నానం చేశాను, బట్టలు ఇచ్చిద్ది. తల దువ్వాలి, దువ్వెనిచ్చిద్ది. ఓకేనా? అన్ని ఇచ్చేది. పరలోకం పోయాక చేసిద్దే. ఎస్తేర్ అన్నాను అనుకో, కోనరేతు అంట. లేదు అక్కడ కూడా ఈ భార్య ఇలానే అక్కడ కూడా ఉంటుందని అక్కడ ఉంటే చూపించు. ఎక్కడన్నా ఉందా? ఎస్తేర్ అక్కడ కూడా నాకు అలానే ఉంటుంది అని నేను అనడానికి ఏదన్నా ఆధారం ఉందా? పోనీ నీ భర్త నీకు అలానే ఉంటాడని అక్కడ బైబిల్లో ఎక్కడ ఉంటే చెప్పండి. ఇక్కడ ఉన్నంత వరకు ఒక మాయలో ఉంటాం మనం. మరణానంతరం కనువిప్పు కలిగిద్ది. భూమి మీద మనం ఎవరెవరు ఏ పాత్రలు పోషించామో అక్కడ పోయిన తర్వాత అందరూ ఉంటారు. మనం ఎవరిని మిస్ అవ్వ, మొత్తం ఉంటారు. మన సరుకు మొత్తం ఉంటుంది అక్కడ, మొత్తం ఉంటారు. కానీ డైలాగులు ఎలా ఉంటాయంటే, ఎస్తేర్ అన్నాను అనుకో, ఏమి నా సహోదరుడా అంట. ఒకవేళ ఆమె వచ్చి పాష గారు అందనుకో, ఏమి నా సహోదరి అని నేను అనాల్సి వచ్చింది. ఒక సహోదరింది అని ఆమంటానికి లేదు. ఏమి నా సహోదరుడా అందనుకో, ఏంది మేము ఎట్ట మాట్లాడుతున్నా, ఏమైంది నీకు, ఊరిక వచ్చి అట్ట అనకూడదా అంటానికి కుదిరిద్దా? ఉందా ఛాన్స్? మరి అన్నీ ఎంతవరకు? మరి ఏంది మరి మనం చేసేది? ఇంతోటి భాగ్యానికి ఓరి నాయన జుట్టంతా ఊడిపెట్టేట్టు ఆలోచించటం, జుట్టు బీక్కోవటం, ఏదేదో అయిపోవటం. వాడు నన్ను అంత మాట అన్నాడన్నా, నేను ఎందుకు బతకాలన్నా, చచ్చిపోతానన్నా. ఓరే పిచ్చోడ, ఒకరోజు వచ్చి దాగురయ్యా, నిన్ను అన్నోడు చేస్తాడు, నువ్వు చేస్తావు, ఇద్దరిని కాజేసిన దాకా ఆగండ్రా. ఇప్పుడు వాడన్నాడు వాడేం గ్యారెంటా? నిన్ను అన్నవాడు కనపడాడు నాయన ఒకరోజు. 3 నెలల ముచ్చటని నీ మీద మిడిసిపడేవాడు కూడా పర్మనెంట్ అనుకొని మిడిసిపడుతున్నాడు. వాడిది 3 రోజుల్లో భోగమని అర్థమైతే మిడిసిపడ్డావు. నీకు శత్రువై నిన్ను పాడు చేయాలనుకుంటే వాడు ఈ లోకపు నటన నిజమని భ్రమించాలా అనుకుంటున్నాడు. వాడికి వాస్తవం అర్థమైతే వాడు కూడా అలా ఆలోచించడు. నేను చెబుతున్నా, ఎవరిన్ని రకాలుగా మిడిసిపడ్డా, నిన్ను అన్న, దూషించిన, నిన్ను శత్రువుగా భావించి కీడు తలపెట్టిన, నిన్నేదో చేయాలని అనుకున్నా, వాడు నీటి బుడకే. వాడి గురించి అంతసేపు ఆలోచిస్తున్నా, నువ్వు నీటి బుడకే. 2 బుడగలు కలిసి మాట్లాడుకుంటుంది. ఈ 2 బుడగలను చూస్తుంటాడు ఆయన. 3 నెలల ముచ్చటని ఆయన ముగిస్తున్నా, అయిపోయింది ఇక క్లోజ్. 3 నెలల ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక. 3 నెలల ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక. అంతా వ్యర్థమని అర్థం కాక, అంతా వ్యర్థమని కాక, సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా. సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా. 3 నెలల ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా రంగు రంగుల లోకపు పొంగులన్నీ చూసి
చెంగు చెంగున నీవు పరుగేత నేలనే రంగు రంగుల లోకపు పొంగులన్నీ చూసి చెంగు చెంగున నీవు పరుగేత నేలనే అందము మాయా సౌందర్యము వ్యర్థమని అందము మాయా సౌందర్యము వ్యర్థమని త్రాసు మీది ధూళి లాంటి యౌవనమే క్షణికమని త్రాసు మీద తక్కిటుంటదే డస్ట్ పడిద్ది పొద్దున్న షాప్ ఓపెన్ చేసి ఉహు అనగా లేచిపోయి త్రాసు మీది ధూళి లాంటి యౌవనమే క్షణికమనే మూడు నళ ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైన లేనే లేక మూడు నళ ముచ్చటని ముందు చూపు కొంతైన లేనే లేక అంతా వ్యర్థమని అర్థం కాక అంతా వ్యర్థమని అర్థం కాక సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా మూడు నళ ముచ్చటని ముందు చూపు కొంతైనా లేనే లేక మూడు దేవునికి మహిమ. చెప్పండి ఇప్పుడు బాధలు స్థిరమా? బాధ పెట్టేవాళ్ళు స్థిరమా? బాధ పడేవాళ్ళు స్థిరమా? అది సంగతి. మీరు నాకు స్థిరమా, నేను మీకు స్థిరమా? కానీ మనందరికీ యేసయ్య స్థిరం. కానీ ఇన్ని చెప్పుకున్నా సరే మళ్ళీ ఇంటికి బాగానే అటే లాగుతుంటుంది. ఇన్ని చెప్పానా మళ్ళీ ఇంటికి బాగానే మనసు అటే లాగుతుంటుందండి. కాబట్టి వాస్తవాలు మీ ముందు ఉంచాను. కృపగల దేవుడు కొన్ని బాధలతో మనల్ని దర్శించి మన కనువిప్పు కలిగిస్తాడు. మనకున్న పైత్యాన్ని వదిలిస్తాడు. బాధ పెట్టినా కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. గాయపరిచిన గాయాన్ని కడతాడు. గాయాన్ని కట్టి ఆ గాయాలే తీయని గేయాలుగా మారేటట్టు చేస్తాడు. ఏ మనుషుడు నమ్మదగినవాడు కాడు కానీ ఆయన నమ్మదగినవాడు. ఎవరన్నా మనుషుల్లో నమ్మదగిన వాళ్ళు ఎవరైనా అరాకొర ఉంటే ఉండొచ్చు, కానీ అందరికీ మించిన వాడు ఆయన. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. గుర్తుపెట్టుకొని ఫస్ట్ భయపడకండి, దిగులు పడకండి. మాయను స్థిరమని నమ్మి హృదయంలో వ్యాకులత పెంచుకోకండి. హృదయంలో వ్యాకులత దేహాన్ని చెరుపుతుంది. కాబట్టి దేవుడు ఒక కార్యం నిమిత్తం నిన్ను భూమి మీదకి పంపించాడు. ఆ కార్యం నెరవేర్చడానికి నువ్వు నేను ఉన్నాం. అది సంపూర్తయినప్పుడు రండి నెరవేర తిరిగి రండి అని పిలుస్తాడు. వెళ్ళాలి. మన పర్మనెంట్ ప్లేస్ అది. ఏది? నాది కాని ఈ లోకములో అంతా నాదని వ్యర్థుడనైతిని. నాది కాని ఈ లోకములో అంతా నాదని వ్యర్థుడనైతిని. తిరిగి చూడగా యేసు నామమే మిగిలెనుగా. తిరిగి చూడగా
యేసునామమే మిగిలెనుగా. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. పరదేశీ, నా పేరే పరదేశీ. యెరూషలేం. దేవుని మహిమ. కాబట్టి బిడ్డలారా, ఎక్కడున్నా, ఎందులో ఉన్నా, ఎవరితో ఉన్నా, నేను నా దేవుడే అనుకొని నేను ఫిక్స్ అయ్యాను. అలానే సాధన చేసుకుంటున్నా. మనసుని బలవంతంగా అట్లనే ఆయన వైపే తిప్పుకుంటున్నా. శరీరము, ఈ అనుబంధ బాంధవ్యాలు ఒక పక్క లాగుతున్నా, మధ్య మధ్యలో ఏయ్ సిగ్గులేదా నీకు, ఓ అటు ఆయనకెళ్ళి చూడు, ఆయనకెళ్ళి చూడు అని లెంపకాయలు వేసుకొని చెంపదెబ్బలు కొట్టుకున్నట్టే తిరుగుతున్నా ప్రభు వైపే. మీకు కూడా అదే చెప్తున్నా. ఎప్పుడైతే వినండి, ఈ ఒక్క మొక్క వినండి, ప్రార్థన చెప్పేటప్పుడు అడగండి. ఈ ఒక్కటినండి. ఫస్ట్, ఈ లోకంలో నీ స్థానం ఏంటో తెలుసుకో, అది ఎంత స్థిరమో తెలుసుకో. అప్పుడు నీ స్థానం అల్పమైందని, అది కొంతవరకేనని నీకు అర్థమైద్ది. అర్థమైనప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, మొదట హృదయంలో నుండి వ్యాకులం తొలగించుకో. ఏ విషయాన్ని బట్టి నువ్వు దిగులు చెందుతున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు కలవరపడుతున్నావు. కొంతమంది పరువు పోయిందని బాధపడతారు, కొంతమంది మనుషుల ప్రేమ దక్కలేదని బాధపడతారు, కొంతమంది అప్పుల పాలయ్యానని కృంగిపోతారు, కొంతమంది అప్పులు ఇచ్చిన వాళ్ళు తిడుతున్నారని కృంగిపోతారు. ఓకే 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 ఇచ్చారు, నువ్వు ఇవ్వలేదు, తిడతారు. ఓకే, ఈ బాధలు, అప్పులు, రోగాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు నిన్ను నలగొడుతున్నాయి. ఓకే 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 నలుగుతున్నావు. ఓకే, అయితే ఒక్క మాట, ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావని ఆయనకి తెలుసు. ఇవన్నీ నువ్వు ఫేస్ చేస్తున్నావని ఆయనకి తెలుసు. తెలిసి నీకు ఇవన్నీ అనుమతించాడు. అవసరాన్ని బట్టి అనుమతించాడు. అనుమతించిన దేవుడు ఆయనే వాటిని తొలగిస్తాడు అని నేను ఇందాక చదివించిన వచనాలన్నిట్లో ఉంది. 4 వచనాలు చదివించిన 4 ఉంది. దేవుడు నరులకు హృదయపూర్వకముగా బాధనైనను విచారములను కలగజేయుడు. ఒకవేళ కలగజేసినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. జాలిపడును అంటే అర్థం ఏంటి? హెల్ప్ చేస్తాడని. హృదయపూర్వకంగా నరులను బాధ పెట్టాడు ఆయన. బాధ పెట్టిందా జాలి పడతాడు, విడుదలిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకో, అక్కడే చెప్పేశాడు. ప్రభు ఎల్లకాలం విడనాడాడు. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు సైడ్ అయ్యి కొన్ని దెబ్బలు మన మీద పట్టడానికి అవకాశం ఇస్తాడు. మనం మొత్తుకున్నప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యి ఓదార్చి ఎత్తుకుంటాడు. తప్పదు అనుకుంటే. 2, పూర్తిగా మాత్రం విడనాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, నిన్ను విడువను ఎడబాయనని. వాగ్దానం అంటే ఒట్టు అని. అంటే అవసరాన్ని బట్టి కొన్నిసార్లు సైడ్ అవుతాడు. మనకు సిగ్గు వచ్చినప్పుడు అందుబాటులోకి వచ్చి ఇక బా అంటాడు. ఆ మాట కూడా చూపించాను. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు కలగట్లేదు. శోధనతో పాటు దాని నుంచి తప్పించుకునే మార్గము కూడా దేవుడు కలుగజేయును అనుంది. మనుషులు కలిగే శోధన మీకు వస్తుంది. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ మీకు శోధన రాదు. మీరు ఎంత మొయ్యగలరో అంత మీకు అనుమతిస్తాడు. అంతేకాదు దాంతోపాటు తప్పించుకునే దారి కూడా వేస్తాడు అన్నది. కాబట్టి సమస్యను ఫేస్ చేస్తున్నావు, ఇక దారి లేదని నువ్వు అనుకుంటున్నావు. నో 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 ఖచ్చితంగా దారి చూపిస్తాడు. దారి చూపిస్తాడు చూపిస్తాడు చూపిస్తాడు. మరి ఏదయ్యా దారి? వచ్చి దాగాయా దడపడితే అట్ట. ఆ సమయం వచ్చినప్పుడు దేవుని సంకల్పం ముందుకు వస్తుంది. దేవుడు ఓపెన్ చేస్తాడు. నీకే మతిపోయే కార్యాలు చూస్తావు. దేవునితాను నేను నిమిత్త మాత్రం నీ ప్రభువా నీ కృపతో బ్రతుకుతున్నా. ఇవన్నీ నువ్వు లింక్ చేసిన అనుబంధాలు, ఈ బాధ్యతలు ఇవన్నీ నెరవేర్చాలి. మరి ఎలాగా? దారి చూపించవయ్యా అని అడుగు ఆయన్నే.
ఇవ్వవయ్యా శక్తి. మరి నేను ఎట్ట బయటపడాలి? నువ్వే నన్ను పేషెంట్ కింద పడేసావు, మరి బాధ్యతలు ఉన్నాయి, మరి ఎట్లా? లేపు, బాధ్యతలు నెరవేరుస్తా. స్వస్థతనివ్వు, బాధ్యతలు నెరవేరుస్తా. బతికించు. ఇంటి బాధ్యతలు, సమాజ బాధ్యతలు నెరవేరుస్తా. అడుగు, ఇస్తాడు. స్వస్థత కూడా వచ్చింది, స్వస్థపరుస్తాడు. ఆ బంధకాలు తొలగిపోతాయి. ప్రభు సర్వకాలం విడనాడదాడు. నాన్న భయపడొద్దాం. ఉదయమున దుఃఖం వచ్చిన సాయంత్రానికి సంతోషం రప్పించగల దేవుడు మన దేవుడు. ఒక దినములోనే సమస్తాన్ని మార్చివేయగల సమర్థుడు. నిమిషములో ఒక రెప్పపాటులో మొత్తాన్ని మార్చగల సమర్థుడు ఆయన. అలాంటి వాడు నీకు తోడై ఉన్నాడు. మూడవది, శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందను. ఆ కింద అంటాడు, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. మనుషుడు తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు కొల్పబడు పడి పాపం చేస్తాడు. పాపం పరిపక్వ మరణాన్ని గంటది. వీడి ఎఫెక్ట్ అవడానికి దేవుడు కారణం కాదు, వీడి స్వకీయ దురాశలే కారణమని అక్కడ క్లీన్గా రాస్తాడు. అంటే తెచ్చుకునే దరిద్రాలన్నీ మనమే తెచ్చుకుంటాం. ఆ నొప్పి కలగనిచ్చి కృపగల దేవుడు ఎంటర్ అయి తప్పిస్తూ ఉంటాడు. చాలా తప్పించాడు, ఇక ముందుకును తప్పిస్తాడు. 3, ఆఖరి వచనం, అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నాయి. తర్వాత ఏం జరుగుతుందన్నాడు? ఈ శ్రమల అనంతరం మీకు మెప్పు, మహిమ, ఘనత ప్రభు ప్రత్యక్షమైనప్పుడు కలిగిద్దన్నాడు. ఓకే, ఇప్పుడు ఏ సవాళ్ళు, ఏ రిస్కులు లేకుండా మన విశ్వాసపురంగా ఎలా బయటపడిద్దండి? నాకు అర్థం కాదు. మనోళ్ళు మరీ విచిత్రంగా పోతే అయ్యా అయిపోయింది, ముగిస్తున్నాలే. ఏ సవాళ్ళు, ఏ రిస్కులు లేకుండా అసలు మన విశ్వాసం ఎట్ట బయటపడిద్ది? అన్నీ అనుకూలంగా ఉండి ఇట్టనంగానే అన్నీ అయిపోతూ ఉంటే ఊడైనా ఉంచుతాడు విశ్వాసం. ఆ దారిని పోయాడు ఉంచడు. ఇట్టనంగానే అన్నీ అయిపోతుంటే అలా అవుతాయి. కొన్నిసార్లు ఉన్నవి కూడా పోతాయి, అయినా సరే నిలబడాలి. అది విశ్వాసం. అనుకూలతలలో కాదు కదా విశ్వాసం బయటపడేది. దాని ఒరిజినాలిటీ ప్రతికూలతల్లో కదా. కోరిన కోరికలన్నీ కొండ ఎక్కుతుంటే, నెరవేరుతుంటే విశ్వాసం ఎలా బయటపడిద్ది? కోరిన కోరికలు కొండ మీద ఉన్నాయి కూడా కొండ దిగి నెరవేరకుండా ఎదురు దెబ్బలు తగులుతుంటే కూడా నా ప్రభువుకే స్తోత్రం అన్నదే కదా విశ్వాసం. అది కదా నమ్మకత్వం, అది కదా విశ్వాస్యత. కాబట్టి బిడ్డలారా, నువ్వు ఇచ్చినా ప్రేమిస్తాను, ఇవ్వకపోయినా ప్రేమిస్తాను యేసయ్యా. నువ్వు ఇస్తేనే దేవుడు కాదు, ఇవ్వకపోయినా నా దేవుడివే. ఎందుకంటే నన్ను ప్రేమించి ఎప్పుడో నా కోసం ప్రాణం పెట్టావు. అంతకుమించి ఇంకేం చేయాలి? నీ ప్రాణమే నా కొరకు ధారపోస్తివే. ఇంకంతకుమించి నీ ప్రేమను నేను ఎలా కాదనగలను? ఇంకా నాకు ఇంకే నిర్ధారణ కావాలి ప్రాణమే పెట్టిన తర్వాత? కాబట్టి అయ్యా, ప్రాణమే పెట్టినోడివి, మరి నాకు ఇవన్నీ తీసేయగలవు. ఈ రోగం తీసేయగలవు, ఈ అప్పు తీసేయగలవు, ఈ నింద తీసేయగలవు, ఈ సమస్య తీసేయగలవు, అన్నీ తీసేయగలవు. ఎందుకంటే నేనంటే ప్రాణం కంటే ఎక్కువ నీకు ఇష్టం. అలాంటిది నాకు ఉంచావంటే అవసరమనే ఉంచావు. కానీ కొన్నిసార్లు ఆ నొప్పి తట్టుకోలేక ఆకలేస్తున్నాను. కానీ నీ చిత్తమే సిద్ధించుగాక, నీ సంకల్పమే నెరవేరుగాక. కానీ ఒకటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అదొక్కటైతే నమ్ముతా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ప్రాణం కంటే ఎక్కువగా. నాకు అది చాలు. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను. ఏ కొరతలు కలతలలు నేనున్న కలవరపడనయ్యా. నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. కలతలలు నేనున్న కలవరపడనయ్యా. నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా.
నీ తోడు లేకుండా లేనయ్యా. అండాదండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, అండాదండా నువ్వే యేసయ్యా. యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి. రావాలి రావాలి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది నమ్ముతున్నారు నేను నన్ను ప్రేమిస్తున్నాడని? నమ్ముతున్నావు దేవుడు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడని? నిజం నువ్వంటే ఇష్టమా దేవుడికి? చెప్పండి, నేను ముగిస్తున్నాను, తొందరగా చెప్పండి, వెళ్తాను. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా? నిజమేనా? అది ఇష్టమేనా నువ్వంటే దేవుడికి? ఎంత ఇష్టమో, అవునా? మరి అంత ఇష్టమైతే, ప్రాణం ఇచ్చే అంత ఇష్టమైతే నన్ను చెక్కటానికి. కాల్చబడకపోతే స్వర్ణం, చీల్చబడకపోతే మేఘం, దున్నబడకపోతే భూమి, చెక్కబడకపోతే, చెక్కబడింది ఒట్టి బండశిల, దానికి ఏ వెల లేదు. చెక్కబడితే అది శిల్పం, శిల్పం అయితే దాని వెల. చెక్కబడిన ఆ సౌందర్యాన్ని బట్టి లక్షల్లో ఉండొచ్చు, కొన్ని అయితే కోట్లలో కూడా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, విలువలేని తులువ లాంటి నీకు విలువలు తేవడానికి దేవుడు ఏర్పరచుకున్న పనిముట్లవి, అంతే తప్ప ఇంక వేరే ఏమి కాదు. తమ్ముడు, నువ్వు అన్నది నిజం. 100కి 100% నా తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు ముమ్మాటికి. నువ్వంటే ఇష్టం ఆయనకి, ఇష్టం. ఎంత ఇష్టమైతే ఇంతమందిలో నువ్వు కూడా ఉండాలని నిన్ను నిర్మించుకున్నాడు. ఎంత ఇష్టమైతే నువ్వు అనే వ్యక్తివి ఉనికిలోకి రావాలని కోరుకున్నాడు. ఆయన ఇష్టమే నేను ఉనికిలోకి తెచ్చింది. ఆ ఇష్టమే నీ కోసం ప్రాణం పెట్టేటట్టు చేసింది. ఆ ఇష్టమే ఆ మహిమ నుంచి దిగొచ్చేటట్టు చేసింది. ఆ ఇష్టమే పరిశుద్ధాత్మ రూపంలో నిరంతరం నిన్ను వెంటాడుతుంది. ఆ ఇష్టమే శాశ్వత మహిమకు నిన్ను రెడీ చేస్తుంది. ఆ ఇష్టమే ఒక అద్భుతమైనటువంటి శిల్పంగా నిన్ను మలుస్తుంది. కృంగిపోవద్దు, వ్యాకులం తీసేసుకో, ధైర్యంగా ఉండు. కృప మనందరికీ తోడై ఉండదు గాక. దా పైకి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. చేస్తా. ఇప్పుడుదాకా అదేగా చెప్పింది, మళ్ళీ ఇప్పుడు పశువులు గుర్తొచ్చి నేనుగా ఇస్తాడు. ఇప్పుడేగా చెప్పావు లవ్ చేస్తున్నాను నన్నని, మళ్ళీ అంతలో డౌట్ వచ్చింది ఏంది నీకు? నేను అడిగాను, నన్నే లవ్ చేస్తున్నాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం పెట్టలేదా? నువ్వు అడిగినా ఇస్తాడు. మోకాళ్ళుని అదే పొలంలో కన్నీరు గార్చు, తండ్రి వర్షం పంపించమని. ఆయన కదిలి నీకు కార్యం చేసేంత వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉండవు. పట్టుజాలనంత విస్తారంగా కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇక దిగులేసుకుంటారా? కృంగిపోయి హృదయంలో వ్యాకులం పెట్టుకొని రోగులుగా తయారవుతారా? నా అనుభవం చెప్పా, నేను ఎలాగున్నానో చెప్పా. నేర్చుకొని ఎవరిని ఆధారం చేసుకో, దేవుణ్ణే ఆధారం చేసుకో. ఎవరైనా కొంతవరకు నాన్న ఒక టైంలో అందరు హ్యాండ్ ఇస్తారు, అందరు హ్యాండ్ ఇస్తారు. పర్మనెంట్గా నీకెవరు తోడుండరు నాన్న, కానీ నా యేసయ్య మాత్రం ఎనీ టైం నీకు తోడుంటాడు. కాబట్టి ఎవరిని నమ్మి ఆశలు పెంచుకొని ఆలోచనలు పెంచుకొని చివరికి విసుగు విరక్తులు చెంది ఏదో అయిపోవద్దు. ముందే ప్రిపేర్డ్గా ఉన్నావు అనుకో, ఏదైనా షాక్ కొట్టిందనుకో, నాకు ముందే తెలుసు బ్రదర్, అందుకే నేను దేని మీద ఆనుకోలేదని నవ్వుతా తిరుగుతావు. అట్లా కాకుండా డీప్ అయ్యావనుకో, షాక్ కొట్టిందనుకో, సచ్చి ఊరుకుంటావు. అదే నేను చెప్పే జీవిత సత్యం అమ్మ. మరి ఎంతమందికి అర్థమైందో ఎంతమందికి అర్థం కాదో, ఎన్ని విన్నా కూడా ఆ అప్పుల సంగతి ఏందా అంటారు. మళ్ళీ
ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు వేయండి. నిన్నంటూ ఉనికిలోకి తెచ్చిన దేవుడు నీ బాధ్యతలు నెరవేర్చే శక్తిని ఆయనే నీకు ఇస్తాడమ్మా. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. లోకమంతా నిన్ను వదిలిన ఆయన వదలడం, లోకమంతా నిన్ను మోసగించిన ఆయన మోసం చేయడం, నువ్వు నమ్ముకున్న వాళ్ళందరూ నేను ఎఫెక్ట్ చేయొచ్చు, కానీ ఆయన చేయడం. నేను అందుకే అంటున్నాను, ఆయన్ని తప్ప మరెవ్వరిని ఆధారం చేసుకోవద్దు. శరీరులను తనకు ఆధారం చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనొచ్చు, యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు అన్నాడు. వద్దు 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 వద్దు, పూర్ణ హృదయంతో ఆయన వైపు తిరుగుతాం. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన రావట్లేదా? ఆరాధన ఆరాధన మనసారా ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతును, ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతును, ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతును, ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతును, ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. రెండు చేతుల పైకెత్తి భయపడతో, కృప నా దేవుడిస్తాడు. దిగులు పడద్దు, నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్నే ప్రేమిస్తున్నాడు. నిన్నే, అక్షరాల నిన్నే. నన్నెందుకు ప్రేమిస్తాడు అనొద్దు, నిన్నే ప్రేమిస్తున్నాడు.
మోసం చేయట్లే, నేను నిజం చెప్తున్నా. కల్వరి సిలువలో ఆ యాతనలో నిన్నే తలంచుకున్నాడు. ఆ వేదనలో, ఆ మరణ శ్రమలో నిన్నే తలంచుకున్నాడు. నీ కోసమే బలయ్యాడు. నిజం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. రెండు చేతులెత్తే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే. ఇంతవరకు ఆదుకున్నవే. అయ్యా, నువ్వు నా ఎడల ప్రేమలో స్థిరంగా ఉన్నా. నేనే నిన్ను తగినంతగా ప్రేమించలేకపోతున్నాను. నేనే నిన్ను తగినంతగా ప్రేమించలేకపోతున్నా. మనుషులను, లోకాన్ని, భోగాలని, పాపాన్ని, శరీరాశలని, నేత్రాశల్ని, జీవపు డబ్బాన్ని ప్రేమిస్తున్నా. నేనే నీకు తగిన విధంగా లేను ప్రభు. నేనే నిన్ను ప్రేమించలేకపోతున్నా. నా ప్రేమలోనే స్థిరత్వం లేదు, నా ప్రేమలోనే చంచలత్వం ఉంది, కానీ నీ ప్రేమలో మార్పు లేదు. నీ ప్రేమ నా ఎడల స్థిరంగా ఉంది నాయన. అది మారనిదై ఉంది. అది ఎంతో మమతను చూపింది నాకు. నా కోరిక ఒక్కటే ప్రభా, నీవు నన్ను ప్రేమించినట్టు నేను నిన్ను ప్రేమించాలి. నేను నిన్ను ప్రేమించాలి. ప్రాణానికి మించి ప్రేమించాలి. నా కోరిక అదే. బిడ్డలారా, మీ కోరిక కూడా అదే అయితే అదే అడగండి దేవుణ్ణి. యేసయ్యా, ఈ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ తీసేయ్యా, ఇవన్నీ కాదయ్యా. నా కోరిక నేను నిన్ను ప్రేమించాలయ్యా. నేను నిన్ను ప్రేమించాలి, నిన్నే ప్రేమించాలి, నీ వైపు ఆకర్షింపబడాలి. నిన్నే 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 ప్రేమించాలి. నీ గురించి ఆలోచించాలి. నీ చిత్తమే నెరవేర్చాలి. నీ సంతోషాన్నే వెతకాలి. నీ మహిమనే వెతకాలి. నిన్ను ప్రేమించాలి. నన్ను ఆకర్షించవా? అది నాకు వరముగా అయ్యేవా? పిచ్చిగా నిన్ను ప్రేమించాలి యేసయ్యా. పిచ్చిగా నిన్ను ప్రేమించాలి. పిచ్చిగా నిన్ను ప్రేమించాలి. నిన్నెంత ప్రేమిస్తే నాకు అంత మంచిదయ్యా. నిన్నెంత ప్రేమిస్తే అంతగా నీ ఆజ్ఞ గైకొంటాను. నిన్నెంతగా ప్రేమిస్తే అంతగా నీ మాటకు లోబడతాను. ఎంత లోబడతాను అంత దీవించబడతాను. అందుకే నేను నిన్ను ప్రేమించుటే నాకు ప్రధాన అంశం. నన్ను అనుగ్రహించు. యేసు నామములో పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమంతటికి, ఆన్లైన్ ద్వారా అనేకులుగా వేలాదిగా పాల్గొన్న పరిశుద్ధులందరికీ సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసేసాను. ఈరోజు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నట్టున్నాను, కానీ మ్యాటరు హృదయమైంది కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. ఆలోచించి జాగ్రత్తగా అడుగులేయండి. ఓకేనా? ఏమని ప్రమాణం చేద్దాం దేవునితో? నా జ్యేష్ఠ భాగస్వామి, నీతోనే నాతి చరామి, ఎవరేమన్నా నేమి, నీ మాటే నాకిలహామి, నీ కృప చాలు యేసు స్వామి. నేను పాడుతుంటాను. తినేవాళ్ళు తినడానికి పోండి, జంప్ అయ్యేవాళ్ళు జంప్ అవ్వండి. ప్రార్థన సహాయం పొందగోరిన వాళ్ళు వెనక క్యూలోకి వెళ్ళండి. క్యూలోకి వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసేటప్పుడు నాతో మాట్లాడడానికి ట్రై చేయకండి.
మీరు ఏది చెప్పాలనుకున్నారో అది దేవునితో మాట్లాడండి. నా ముందుకు వచ్చినప్పుడు మౌనం వహించండి. నీవు కోరినట్లు నా తండ్రి దయచేయునుగా కానీ నీ మీద చేతులు ఉంచుతా. అంతేగాని ఆడుకొచ్చి నా బుర్ర తింటానికి ట్రై చేయకండి. టైం ఇబ్బంది, కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, అక్కడికి వచ్చి మీరు మాట్లాడడానికి ప్రయత్నించినా వినపడదు నాకు. వృధా ప్రయాస. మీరు ఏది చెప్పాలనుకున్నారో నా తండ్రితో చెప్పుకోండి. నీ ప్రార్థన, నీ హృదయవాంఛ తీర్చమని నేను ఉంచే చేతులు ఆ ప్రార్థన వెరసి దేవుడు తన కార్యం జరిగిస్తాడు. వినపడిందా? రైట్. ఎవరైనా క్యూలోకి వచ్చి ప్రార్థన చేయించుకోండి. క్యూకి వెలపట నిలబడొద్దు. నేను దాటి వెళ్తాను మొహమాటం లేదు. మీరేం స్పెషల్ కాదు. ఎచ్చులు పడొద్దు. దేవుడి సన్నిధిని గౌరవించాలి. వాళ్ళందరూ క్యూలో పోతారు. నేను బావలాయింది క్యూలో, కానీ ఎచ్చులు పడొద్దు. క్యూలోకి రా, మర్యాద అది. నలుగురితో పాటు గౌరవం. చేతులు ఉంచుతాను, సంతోషంగా వెళ్ళు. అది పద్ధతి. నువ్వు ప్రేరాయలు తెచ్చుకున్నా సరే, అక్కడ తెచ్చినప్పుడు అది కొంచెం నాకు అందుబాటులో ఉంచితే చేతులు ఉంచుతా. పిల్లల్ని తెస్తే పిల్లల్ని వెనకబెట్టి మీరు ముందు నిలబడితే వాడు ఏడో ఉంటాడు అగాధంలో. అందుకని పిల్లల్ని తెస్తే కొంచెం ఎత్తి చూపించండి, వాళ్ళ మీద చేతులు ఉంచుతా. కొంచెం నేర్చుకోండి ప్రార్థన చేయించుకునే పద్ధతి. ఓకేనా? రైట్. బాప్తిస్మానికి ఎవరన్నా సిద్ధపడితే వారం వారం చెప్పేదేముంది? ఎవరన్నా సిద్ధపడి వస్తే చర్చి బ్యాక్ సైడ్ బాప్తిస్మాల కార్యక్రమం కూడా ఉంటుంది. వెళ్ళి నీళ్ళ దగ్గర ఉండండి. చర్చి వెనక వాటర్ ఉంటుంది. పొందాలని వస్తే చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకొని అతికి పోకుండా ఎంత అతైనా దేవుడితో చేసుకోండి. అంతేగాని మనుషులతో వెళ్ళకండి. డీప్ లవ్. ఓకే, బాధ్యతలు నెరవేర్చు, నీ బంధాలను నువ్వు నెరవేర్చు, అంతవరకే. కానీ ఏ ఒక్కరిని ఆధారం చేసుకోవద్దు, దేవుడే ఆధారం. ఓకే. కరువులెన్నైనా రాని, కష్టమేదైనా కానీ, నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదులేమే. వర్షం ఇవ్వడా? ఇస్తాడు. స్తోత్రం. వర్షం ఒక్కడొస్తే చాలా. విత్తనం నాణ్యమైంది ఉండాలిగా. అది గ్యాంబ్లింగ్ విత్తనం అయితే బుస్సేగా. అయ్యా సరే, విత్తనం బాగుంది, మంచిదే, పంట బాగా వచ్చింది, గిట్టుబాటు ధర ఉండాలిగా. కాబట్టి ఓన్లీ ఒక వాన కాదమ్మా, పాప ఒక రైతు బయటపడాలంటే చాలా కార్యాలు జరగాలి. అవన్నీ నా దేవుడే చేయునుగాక. ఆయన ఏం భయపడొద్దు, ఆయన ఉన్నాడుగా. కరువులెన్నైనా రాని, కష్టమేదైనా కానీ, నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదులేమే. కరువులెన్నైనా రాని, కష్టమేదైనా కానీ, నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదులేమే. కృపచాలు యేసు స్వామి, నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి, నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి, నీతోనే నాతి చరామి. ఎవరేమన్నానేమి, నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి. కలతలెన్నైనా కానీ, ఖడ్గమే ఎదురు రాని, నాకు కేడమై నీవు ఉండగా హాని కలుగదు ఏమే. కలతలెన్నైనా కానీ, ఖడ్గమే ఎదురు రాని,
నాకు కేడమై నీవు ఉండగా హాని కలుగదు ఏమే. కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి, నీతోనే నాతి చరామి. ఎవరేమన్నానేమి, నీ మాటే నాకిల హామీ. నీ కృప చాలు యేసు స్వామి.